నమస్తే సార్. నమస్తే మేడం, నా పేరు షాకిర్ ఖాన్ మేడం. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మంచిర్యాల కాశీపేట మండల్, మంచిర్యాల డిస్టిక్. సార్, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగానే ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండే టీఆర్ఎస్ వాళ్ళు అన్ని దొంగ హామీలు చేసి ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయితే మహిళలకు బస్సు పెట్టిండు. ప్రతి ఒక్క పాలన మంచిగానే చేస్తున్నాడు. ఇచ్చిన అవకాశం 2 సంవత్సరాలనే ఇంత మంచి పాలన చేస్తున్నాడు. ఎప్పటికీ పబ్లిక్లలో ఉంటారు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రేవంత్ రెడ్డి సార్ కానీ. గాంధీ భవన్ పాలన బాగున్నది. అదే ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నలు సేవ. రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ సేవ చేస్తున్నాడు, పని ఇంట్లో అయితే ఉంటలేడు. మరైతే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి అంటారు అందరికి? ప్రతి పేదవాడిని ఇంటికే అందుతున్నాయి. ప్రతి పేదవాడిని ఇంటికే వస్తున్నాయి. ఏ ఆఫీసర్ ఎంబడి తిరగకుండా ఇంద్రమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మహిళల బస్సు కానీ, ప్రతి ఒక్కటి మహిళలకు గవర్నమెంట్ ఆఫీసర్ అనేటాన్ని ఇంటికి వస్తున్నాడు. ఓకే, ముందున్న ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అవ్వలేదు, ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 10 సంవత్సరాల శాంక్షన్ కాలేదు. నీకు ఇస్తా నాకు ఇస్తా అని ఉట్టి దొంగ హామీలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాలేదు. బేస్మెంట్ కట్టకుండానే బిల్లులు వస్తున్నాయి. ఫస్ట్ 1 లక్ష రూపాయలు పేదవాని కళ అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. పేదవానికి అనుకున్న వాయిదాలు ఎన్ని చెప్పిండో అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూనే వస్తున్నాడు. ఓకే, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారు? కంపల్సరీ 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే సీఎం ఉంటాడు. 10 సంవత్సరాలు ఈయననే ఉంటాడు. ఓకే, మరి బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి? టీఆర్ఎస్ ఇంకా కలలింకా రాదమ్మా, కలలింకా రాదు. ఫుల్ బాటిల్ మందమే ఇంట్లోనే పండాలి. అదే బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే. నువ్వు ఏడ్చినట్టు కొట్టు, నేను యాక్టింగ్ చేస్తానట్టే. అదే. Subscribe us and press the bell icon for more interesting updates.